నడిచాం. దాని గురించి కాదు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కుల వ్యతిరేకిని, కుల నిర్మూలన వాదిని. నేను అంబేద్కర్ వారసుని కాబట్టి ఈ కులం ఈ దేశంలో పోవాలనేవాడిని. కానీ ఈ కులం ఖచ్చితంగా ఎవరైతే మన మీద దాడి చేస్తున్నాడో అప్పుడు ఈ కులంలో పని చేయాల్సిన అవసరం గుర్తించి బహుజన్ సమాజ్ పార్టీని వదిలి ఈ కుల ఉద్యమంలో ఉన్నాం. ఆ తర్వాత 2004 సుప్రీంకోర్టు తర్వాత ఈ ఉద్యమం ఆగిపోయింది. 17లో పనుల వర్గీకరణ వస్తే ఆ రోజు మీ అందరికీ తెలుసు, మాకు ఇష్టం లేకపోయినా ఒక జేఏసీగా ఏర్పడ్డాం. అక్కడ ఏ ఇగో అడ్డం పడా. ఎందుకంటే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ 4 పిల్లల్ని తన ప్రాణాలు పోయినా వాటిని లక్ష్య పెట్టుకోకుండా ఈ మొత్తం దేశంలో ఉన్న కోట్లాది మంది నా పిల్లలు అనుకున్నప్పుడు నేనెందుకు అనుకోకూడదని నేనైతే పిల్లలు కూడా వద్దని అనుకున్నా. అలాంటి నేను నా జీవితాన్ని నా జాతి కోసం పనంగా పెట్టాలని భావించినప్పుడు వర్గీకరణ విషయంలో 17లో మళ్ళా రణగర్జన పేరుతో ఈ రాష్ట్రం అంతా తిరిగి ఉద్యమం చేసి బైబిల్ గ్రౌండ్ మిషన్లో మీటింగ్ పెట్టాం. మరలా ఈరోజు 24 ఆగస్టు 1న ఈ తీర్పు వచ్చింది. ఇది ముఖ్యమైన విషయం. చాలా మంది ఈ రాష్ట్రంలో వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వస్తే మానవ మహానాడు పేరుతో ఉన్న వాళ్ళు, అంబేద్కర్ సంఘాల పేరుతో ఉన్న వాళ్ళు, ఉద్యోగ సంఘాల పేరుతో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా బయటికి రాలేదు. అంటే చచ్చిపోయారా? ఇది తెలుసుకోవాలి. ఎవరు పట్టు పెట్టాలి? నువ్వు ఎవరి కోసం పనిచేస్తానికి ఈ రోడ్డు మీదకి వచ్చావు? ఇప్పుడు ఎవరైనా ఈ జ్యోతి కోసం పని చేయాలనుకున్నప్పుడు రేపొద్దున మరి ఈ 2 రాష్ట్రాల్లో పివి రావు గారి తర్వాత ఈ సభను పెట్టగలిగిన దమ్ము శక్తి నాకుంది. కానీ నేను పోలేదు, నేను వెళ్ళలేదు. చైర్మన్ గా గుంటూరులో